వెల్కమ్ బ్యాక్ టు స్వతంత్రింగ్. ఈరోజు మనం మైండ్ క్రాఫ్ట్ సర్వైవల్ ఆడుతున్నాం అన్నమాట. ఇప్పుడైతే నేను ఒక అసైన్మెంట్ క్రియేట్ చేశాను. యాక్చువల్లీ నేను రికార్డ్ చేశాను కానీ అది రికార్డ్ అవ్వలేదు. సో అందుకని మళ్ళీ రికార్డ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు వెళ్దాం. ఓకే గైస్, ప్రస్తుతానికి మనం అయితే వెళ్ళి మొత్తం అయితే చేసుకోవాలి. గందరగోళం చేశాను. క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడే పెట్టాను. క్రాఫ్టింగ్ టేబుల్ కూడా తీడే పెట్టాను. ఫర్నిచర్ ఇంకా ఆ ఇల్లు కూడా అయితే మనమే కట్టాం అనమాట. అది యాక్చువల్లీ అంత రికార్డ్ చేశాను కానీ రికార్డ్ అవ్వలేదు. అదేమో కానీ నాకు అర్థం లేదు. మొత్తానికి అయితే ఇక్కడ గందరగోళం వచ్చేసేసింది. మొత్తానికి ఫస్ట్ బెడ్ అయితే పెట్టేసి మనకి ఇదంతా సాల్వ్ చేద్దాం అనమాట. ఓకే, ప్రస్తుతానికి మనం కొంచెం అవన్నీ తెచ్చి తీరు పెట్టుకుందాం. క్రాఫ్టింగ్ టేబుల్ ఇంకా ఫర్నిచర్ తీసుకొని వచ్చి ఇంకా ఓకే క్రాఫ్టింగ్ క్లబ్ తీసి పెట్టేద్దాం. ఓకే గైస్, ప్రస్తుతానికి అయితే ఇలా కట్టుకున్నాం అనమాట. ఇంకా క్రాఫ్టింగ్ టేబుల్ ఇది మొత్తం కింద వుడ్ ప్లాంక్స్ అయితే ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ కూడా అదే రెండు తెచ్చి రెండు పెట్టేద్దాం. పక్కన ఫర్నిచర్ తీసుకున్నాం కాబట్టి ఫర్నిచర్ కూడా పెట్టేద్దాం. ఒక పెగాషూట్ తీసుకొని మొత్తానికి ఫర్నిచర్ తెచ్చుకోలేదు, మర్చిపోయాను. వెళ్ళైతే ఫర్నిచర్ తెచ్చుకుందాం. ఓకే గైస్, మొత్తానికి ఫర్నిచర్ తెచ్చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇంకా చెస్ట్ చేసుకుని పెట్టుకుందాం అనమాట. మన సామాన్ పెట్టుకోవడానికి. చెస్ట్ ఎక్కడ ఉంది? చెస్ట్ ఓకే, ఒక చెస్ట్ దొరికింది అనమాట. చెస్ట్ చేసుకున్నాం ప్రస్తుతానికి చాలు. తర్వాత ఇంకో చెస్ట్ చేసుకుందాం. ఇన్వర్టర్ తీసి చెస్ట్ అయితే పెడదాం అనమాట. రెండు ఓకే, ఇందాక క్రాఫ్ట్ చేసి మర్చిపోయాను. ఓకే, ఇక్కడ పెడదాం. ఇప్పుడు ఏం పెడతా కదా, ఇది ఒక తీసి మళ్ళీ కింద అయితే పెడదాం పక్కన. ఓకే, పక్కన అయితే క్రాఫ్టింగ్ అయితే పెట్టేసాం అనమాట. ఇప్పుడు దీంట్లో మన చెత్త చదవండి ఇక్కడ పెట్టేద్దాం. ఓకే గైస్, ప్రస్తుతానికి ఫర్నిచర్ కూడా పెట్టేసాను. ఇప్పుడైతే మనకు కొంచెం ఫుడ్ ఎత్తున్నాం. పొటాటో తిన్నాం. ఓకే గైస్, ఇప్పుడు దాకా మీరు వీడియోస్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ ఎస్ఎంపీ వస్తూ ఉంటాయి. ఓకే గైస్, మనం ఇప్పుడైతే బ్లాక్ స్మిత్ అయితే చూద్దాం. చాలా ఉన్నాయి ఇక్కడ. ఓకే గైస్, ఇప్పుడైతే మనమైతే బ్లాక్ స్మిత్ అయితే చూద్దాం అనమాట. ఇక్కడ ఒకటి ఉంది. ఓకే చూద్దాం. నాకు 3 ఐరన్ ఒక పిగ్గేస్ అయితే ఉండదు అనుకుంటున్నా. అంటే ఇక్కడ కూడా క్రీపర్ పెట్టింది. ఓకే, ఫస్ట్ అయితే మనం చూద్దాం. వావ్ గైస్, 3 ఆప్షన్స్ గైస్. క్యాబేజ్ అయితే తీసుకున్నాం ఫుడ్ కోసం అనమాట. అండ్ ఇక్కడ ఆప్షన్ అయితే చాలా ఉంది. 3 ఆప్షన్ అంటే ఇంకా కలెక్ట్ చేయొచ్చు. ఓకే, ఐరన్ పిగ్గేస్ ఇప్పుడు నేను తీసుకోను. అడ్వాన్స్మెంట్ కోసం తీసుకున్నావా? బెడ్ దాడి పెట్టేసి అడ్వాన్స్మెంట్ కోసం తీసుకున్నావా గైస్? వద్దుగా మళ్ళీ తీసుకున్నాం. ఇంకా ఇంకొక బ్లాక్ స్మిత్ అయితే ఉంది, ఇక్కడ చూద్దాము. ఓకే, ఇక్కడ కింద చెప్పాను, మళ్ళీ చూడడం మర్చిపోయినట్టు అనమాట. ఎందుకంటే రాత్రి అయినప్పుడు నాకేం అర్థం కాలేదు. అందుకే ఇక్కడ వచ్చి చూద్దాం అనమాట. ఇక్కడ ఏముంటది? ఓకే గైస్, 3 ఐరన్ గైస్ పికప్ చేసుకుందాం అడ్వాన్స్మెంట్ కోసం. ఓకే, అడ్వాన్స్మెంట్ కూడా వచ్చేసింది అనమాట. ఇంకా పెట్టేసి మనకి ఇప్పుడు వద్దు కదా ఐరన్, మనం మళ్ళీ చూసుకుందాం కావాల్సినప్పుడు. ఓకే, ఇంకో బ్లాక్ స్మిత్ చూసాను ఇక్కడ. ఓకే గైస్, ఇంకో బ్లాక్ స్మిత్ గైస్ చూడండి. ఓకే, ప్రతి బ్లాక్ స్మిత్ చూసేద్దాం. దీంట్లో కూడా సేమ్ ఐరన్ పికాక్స్ ఉంటే సేఫ్ అండ్ ఇంకా సెట్ గైస్. ఐరన్ టూల్స్ కూడా పెద్ద యూజ్ ఉన్నది మనకు. ఓకే ఓకే గైస్, ఇంకో 2 ఐరన్ ఒక పికాక్స్ దొరికింది అనమాట. చాలా గైస్, 3 ఐరన్ పికాక్స్ 2 ఐరన్ సరిపోద్ది గైస్. ఇవాళకి అయితే వీడియో ఏంటి అనమాట. నేను నెక్స్ట్ ఎపిసోడ్ అయితే అందరూ కలుసుకుంటాను. నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా ప్లేయర్స్ కాల్ తీసుకొస్తాను. అయితే ఇప్పుడు చూసాను. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. టాటా బై, సీ యు లేటర్.